రే ఆగు డాడీకి పోతున్నావా మద్రాసా దేనికి గుడ్డలు తెచ్చుకోవడానికి గుడ్డలు తెచ్చుకోవడానికి పోతున్నా నేను నడుచుకొని పోతున్నా డబ్బులు లేవు డబ్బులు లేవా ఏం మాట్లాడుతా చేయలేదు నువ్వు చదివేది కేవీఆర్ ఎన్ని కిలోమీటర్లు తెలుసా నుంచా ఎన్ని కిలోమీటర్లు అనుకుంటున్నావా ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంది 15 కిలోమీటర్లు నడుచుకొని పోతా ఛార్జీకి డబ్బులు లేవనా వచ్చేటప్పుడు ఎటు వచ్చావా బండ్లో లిఫ్ట్ అడగతా వచ్చావు అవునా ఎన్ని రోజులు లేదు మదర్సాలో చేరా 3 రోజులు మొన్న ఆదివారం స్కూల్కి పోవు నువ్వు స్కూల్కి పోతా ఉంటే మదర్సాలో ఎందుకు చేరావు మా అమ్మ చేర్పించింది మీ అమ్మ చేర్పించిందే సరే సరే ఎందుకు చేర్పించింది తెలీదు నువ్వు స్కూల్కి పోవడం ఇష్టం మదర్సా పోవడం ఇష్టం స్కూల్కి పోవడం ఇష్టం బాగా పడతారా మదర్సావా ఫుడ్ అది ఎందుకు వచ్చేస్తున్నావు మధ్యాహ్నం బాగా పడుతుంటే భోజనం అక్కడ మధ్యాహ్నం తినేటప్పుడు మిగిలిపోయిందే రేపేస్తారు బాగుంటుందా బాగుండదు సరే ఇప్పుడు అడిగి పోయి బ్యాగ్ తెచ్చుకోవాలా ఛార్జీకి డబ్బులా నడుచుకొని పోతున్నావు సరే నేను తీసుకోమంటా చెప్పు నా బండ్లు ఎక్కించుకోపోయి మదర్సాలో నీకు బ్యాగు గీగి ఇప్పించి నేను ఇంటికి వదిలిపెట్టమంటా స్కూల్కి పోతా చదువుకుంటా రోజు అది అవునా మీ ఇంట్లో ఛార్జీకి డబ్బులు ఇలా నీకా ఏమి డబ్బులు లేవని ఇలా సరే నేను తీసుకోపోతాలే నేను ఇప్పిస్తాను డబ్బులు ఇప్పించి నీకు భోజనం గిజనం పెట్టి నీకు బ్యాగు గీగి ఇప్పిస్తా నాకు మళ్ళీ నేను మీ ఇంటికి వదిలిపెడతా ఈ అబ్బాయి మా ఇంటికాడ ఉంటాడు ఇక్కడ ఏంటంటే నడుచుకొని పోతా ఉన్నాడు ఈ నడుచుకొని పోతా ఉంటే ఏంద్రా నడుచుకోపోతున్నాడని మళ్ళీ వెనక్కి వచ్చి ఈ అబ్బాయి గురించి చెప్తా ఉన్నాను అనమాట మనకు తెలిసిన పిల్లోడే స్కూల్కి పోతుంటే వాళ్ళ అమ్మ ఏదో జరిపించిందన్న మదర్సాలో మళ్ళీ ఇష్టం లేక వచ్చేసావు అడిగి ఉండలేక ఫుడ్ గిడ్డు బాగలేదని వచ్చేస్తున్నాడు ఛార్జీకి కూడా డబ్బులు లేకుండా పాపము సరే నేనే తీసుకోపోయి ఇంకా తనకి బ్యాగు గీగు అన్నీ ఇప్పించేసి మళ్ళీ ఇంకా స్కూల్కి పోతా రేపు నుంచి స్కూల్కి పోతాడు ఇప్పించేద్దాము ఓకే నేను ఇప్పుడు తీసుకోపోయి అబ్బాయిని మళ్ళీ బ్యాగు గీగు బ్యాగు ఇప్పించుకొని నేను తీసుకొని వస్తా అది చూడండి మీకు అందరూ కూడా చూపిస్తాను మొత్తం ఇదంతా కూడా చూడండి దా మండి ఎక్కుదావా ఎక్కు నేను ఇప్పించేస్తానా మదర్సాకి తీసుకోపోతున్నావు ఈ బండ్లో తీసుకోపోయి ఎక్కించేస్తా నేను ఇప్పించేస్తా ఏం ఇబ్బంది ఏం లేదు బాగా కూర్చున్నావా ఓకే ఇబ్బంది ఏం లేదులే నీకేం కాదు సరేనా స్కూల్కి పోయి నువ్వు బాగా చదువుకో ఓకేనా సరే ఏం పేరా నీ పేరా ఇమ్రానా ఓకే ఎన్నో క్లాసా బాగా చదువుకుంటావా అది ఏమవుతావు పెద్ద అయితే పోలీస్ అయ్యేసి నేరాలు ఘోరాలు చేసే వాళ్ళందరినీ జైల్లో వేస్తావు అయితే సరేలే మంచిదేలే పోలీస్ అయితే మంచిదే మదర్సాలో ఏం నేర్పిస్తారా ఖురాన్ నేర్పిస్తారా నేర్పించారా ఖురాన్ నేర్పిలా ఏం నేర్చుకున్నావు మదర్సాలో అయితే చిన్న బుక్ ఉంటుంది దాంట్లో చదివేది నేర్చుకుంటావు అవునులే రోజు స్నానం చేపిస్తారా వాళ్ళు చేపిస్తారు నువ్వు చేయాలా సబ్బులు గిప్పులు అన్నీ ఎవరే నీయా సబ్బులు అంతా నీయే ఫుడ్ వరకే వాళ్ళది బాగా చదువుకొని పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే కదా నీకు బాగా ఉద్యోగం వచ్చి నీకు బాగా జీతం వచ్చి నువ్వు మీ ఇంట్లో అందరినీ పోషించే మీ అమ్మని మీ తల్లిని అందరిని పోషించేదా బాగా ఏమే ఇదంతా నెల్లూరు పెన్నా బ్యారేజ్ ఇది ఎటుందా అంతా పెన్నా నది నీళ్ళు ఏం కాదులే నేను మాట్లాడేసి నీకు మొత్తం డబ్బులు గిప్పులు ఇప్పించేసి నేను ఇస్తానులే డబ్బులు గిప్పులు ఇస్తాను నీట్గా హాయిగా స్కూల్కి పో ఓకే సర్లే అందరూ ఎన్ని నడిచిపోతారా అందరూ కాళ్ళు నొప్పులు రావా అందరూ నడిచిపోతే కాళ్ళు నొప్పులు ఎట్లా నడిచిపోతావు అయితే ఇంకా తప్పదు పోతావు ఇంక ఛార్జీకి డబ్బులు ఇస్తే నీకు బాగుంటుంది ఛార్జీకి డబ్బులు లేకపోయా ఎవరో లిఫ్ట్ కదా పోతా లిఫ్ట్ ఒకళ్ళు లేకపోతే నడుచుకుంటా రావాలా అనిపిదా ఏంది నేను ఎంత బాధపడుతున్నాను ఏంది నాకు ఎంతనే అనిపిస్తుంది అయినా ఏం చేస్తాం అయితే
లిఫ్ట్ అడిగి ఇస్తే ఎక్కేది, లేకపోతే నడుచుకుని వెళ్ళేది. అంతేలే, నడుచుకొని వెళ్ళేది. ఎంత ఛార్జీకి డబ్బులు మామూలుగా ఎన్ని నుంచి అడిగి ఎంత అవుతాయా? 40 రూపాయలు. అవునులే, అంతా రేట్లు పెరిగిపోయి ఇప్పుడు 40 రూపాయలు. ఆర్డర్ ఏమైనా తినాలనిపిస్తే మదర్సాలో ఏమైనా నువ్వు తినాలనిపిస్తే ఏం చేస్తావా? తినాలనిపిస్తే డబ్బులు ఉండవు. అప్పుడు తినాలనిపిస్తే డబ్బులే ఉండవు. డబ్బులు ఉండకపోతే ఇప్పుడు ఆకలి ఏం చేస్తావు? తినాలనిపిస్తే గమ్ము కొనాల్సిందే. అదేనా ఉంటాయి అంగలు తినేదానికి లోపల ఉండవు, బయట రోడ్లో ఉంటాయి. మిమ్మల్ని బయటికి పంపిస్తారా? పంపిస్తారు. సాయంత్రం ఎన్ని గంటలకు పంపిస్తారా? సాయంత్రం 5కి నమాజ్ అయిపోగానే. 5కి నమాజ్ అయిపోగానే పంపించేస్తారు. 5 పూటలు నమాజ్ చేపిస్తారా? 5 పూటలు నమాజ్ చేపిస్తారా? నమాజ్ చేస్తావు. ఏం పెడతారు ఫుడ్ రోజా? బిర్యానీ. రోజు బిర్యానీ పెడతారా? వేరే వేరే వంటకాలు, వెజిటేబుల్ పెడతారు. బాగుంటుందా వెజిటేబుల్? బాగుంటుందా? ఇందా చెప్తుంటే ఏదో రాత్రి అన్నం పెడతారు, నిన్న పక్క రోజు పెడతారండి. అదేంది అదే? ఒకసారి నిన్నటి తిన్నానుకో, ఈ రోజు పెడతారు. వాసన వస్తుంది, అయినా తినాల్సిందే. ఈ రోజు పెడతారు, అది అయిపోయిందంటే వేరే చేస్తారు. అట్టా వేరే చేస్తారు. తీసుకొని వచ్చేసాము ఈ అబ్బాయిని సక్సెస్ఫుల్గా వాళ్ళ మదర్సా దగ్గరికి. చూడండి మీరు అందరూ కూడా. అబ్బాయికి బ్యాగు అనేది ఇప్పించేసి మళ్ళీ తిరిగి హాయిగా వెళ్తూ ఆ అబ్బాయితో జ్యూస్ అనేది తాగుతున్నాను. వచ్చేసాము పిల్లోని తీసుకొని సక్సెస్ఫుల్గా. ఎక్కడైతే ఈ పిల్లోని మనం ఎక్కించుకున్నామో అక్కడికైతే వచ్చేసాము. మేడం హ్యాపీయా? అంతా ఓకేనా? సరే, ఇంకో బ్యాగుకి అంతా ఇచ్చేసారు. మదర్సా వాళ్ళు ఏమీ పెద్ద ఇబ్బంది అయితే ఏం పెట్టలేదు. నేను ఇబ్బంది ఏం పెట్టలేదు కదా, అమ్ముగా ఇచ్చేసారు. మనం ఈ అబ్బాయికి కడుపు నిండా భోజనం పెట్టేసి ఫ్రూట్స్ గీడ్స్ ఈ అబ్బాయిని సక్సెస్ఫుల్గా ఇంటి దగ్గర వదిలేద్దాం. అది ఇంట్లో వాళ్ళకి నేను ఇచ్చాను చెప్పు. ఫైనల్గా ఏంటంటే ఈ అబ్బాయిని ఇంటికి చేర్చేదానికి వచ్చాము. ఇదేనా మీ ఇంట్లో? ఇక్కడ ఇంటికి చేర్చేదానికి వచ్చేసాము. ఇంటికాడ పంపించాము, ఫ్రూట్స్ ఇచ్చాము, కడుపు అన్నం పెట్టించాము, బ్యాగ్కి అంతా ఇప్పించేసాము. రేపు ఏదైనా అవసరమైనా ఇంకా ఈ అబ్బాయికి మనం సహాయం చేద్దాం. ఈ అబ్బాయిని సక్సెస్ఫుల్గా వాళ్ళ ఇంటికాడ చేర్చేస్తాం. వచ్చేసాము వాళ్ళ ఇంటికి. అదే ఏగొందరా మీ ఇల్లు? ఇగొందరా? ఓకే, సక్సెస్ఫుల్గా చేర్చేసాము, వచ్చేసాము. ఇంకో సరే పోయేస్తావా మీ ఇంటికి? రమ్మంటావా? ఓకే రా.